జం జంతర్ మంతర్ మాయాజాలంలో మనిషి దెయ్యం కలిసుంటే గందరగోళంలో. గుడిందాలా నీ అమ్మ జీవితం. టీచర్ ప్లీజ్ టీచర్, ఈ రోజుకి క్లాస్ అయిపోయిందిలే టీచర్, రేపు వద్దాం. అల్లుడు బండ బండ, అదిగో వాడే నాకు అబద్ధాలు చెప్పి చేప నమ్మింది. అమ్మని వీడెవడో పోలీసులో ఉన్నాడే. ఏమైంది సార్, ఎందుకు పిలిచారు? ఏమైంది సార్, నేనేం తప్పు చేశాను? చెప్తాన్రా. ఆల్జీబ్రా జాతికి చెందిన అరుదైన చేపని చెప్పి మా మాంగారికి మస్కా కొడతావా? అమ్మని ఆ భారతీయుడు ఈ పోలీసుడు అల్లుడా? ఏంటి సార్ ఇది? టెర్రరిస్టులు దొంగతనాల కేసులే అనుకున్నా. అవన్నీ వదిలేసి ఈ చేపల కేసులు చిల్లర కేసులు కూడా ఆ అమాయకుల మీద రుద్దుతున్నారా? ఎవడ్రా అమాయకుడు? నువ్వే కదరా నా దగ్గర సింగిల్ చేపకి 15,000 నొక్కేసింది. రమ్య, ఆ చేపలు ఇటివు చూడు. వీటిని మా అల్లుడు 300కే కొన్నాడు. అమ్మని, ఇవి ఆ దెయ్యాల చేపలు కాదు కదా? ఏంటి సార్ మీ కొడుకు చిన్న పెద్ద లేకుండా నోటుకొచ్చింది బాగుతున్నాడు? అసలు ఎవరు సార్ మీ మామయ్య? నేను చేపలు అమ్మడం ఏంటి సార్? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? ఎవరు సార్ అసలు? నేనేరా మా అల్లుడు మామయ్యని. ఏంటి సార్ మీ అబ్బాయికి లూజా? ఆయనే మా మామయ్య. మీకు కూడా లూజేనా? అవును తమ్ముడు, ఆయన నాకు నాన్న, మా ఆయనకు మావయ్య. అర్థమైంది, మీకు మీ టోటల్ ఫ్యామిలీ మొత్తానికి లూజ్ అన్నమాట. అందుకే దారిన పోయే నాతో ఆడుకుంటున్నారు. మీడియాని పిలవమంటారా? మీ ముగ్గురి స్క్రూలు టైట్ చేస్తారు. చెప్పండి, పిలవమంటారా? ఆ దయ్యాలు మీ నాన్నని ఇలా చేశాయంటే ఎవరు నమ్మరు. మీడియా వాళ్ళైతే అస్సలు నమ్మరు. అవునన్నా, ఈయన చెప్తుంది కరెక్టే. మరి ఇప్పుడు ఏం చేద్దాం అల్లుడు? ఉండు చెప్తా. ఈసారికి నిన్ను వదిలేస్తున్నాను. ఇక్కడి నుంచి సైలెంట్కి వెళ్ళిపో. అలాగే కూర్చోండి నాన్న, పదండి. ఇటివ్వండి నాన్న. నన్నెళ్ళిపోమని వీడెళ్ళిపోతున్నాడేంటి? చూస్తుంటే హారతి కర్పూరం పోలీసులా ఉన్నాడే. కొంపదీసి ఈ చేపలు ఆ చేపలు ఈ చేపలు ఒకటేనా? అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ అన్నీ కలుసుకున్నాయేంటి? అర్జెంటుగా ఈ విషయం బాబాకి చెప్పేయడం మంచిదే. బావా, నాకన్నీ నువ్వేరా. నా కోసం
కాల్పోదు బా, చల్లర్చు చల్లర్చు. సాగే బావా, ఆ దెయ్యం మైహోనాలో సుస్మితా సేలాగా సెక్సీగా ఎంట్రీ ఇచ్చి సాడిస్టిక్ గా స్కేలు కర్రలతో వాయించేసిందిరా. స్కూల్లో చిన్నప్పుడు కొట్టి నేర్పించుంటే ఈ పాటికి తెలుగులో డాక్టరేట్ తీసుకుని దానా సభలో చప్పట్లు కొట్టించుకునేవాడ్రా. నా స్ట్రాలో జీవితం ఛీ. కానీ ఆ దెయ్యం ఎక్కడి నుంచో వచ్చి మన దేశం మీద మన భాష మీద ఇంత పైశాచికంగా ప్రేమను పెంచుకుందంటే ముచ్చటేస్తుందిరా. నీదేం పోయింది పులిహోర, ముచ్చట వేస్తుంది, మొద్దుగా కూడా అనిపిస్తుంది. ఇక్కడ వాస్తుంది నాకు, అర్థమైందా? ఇంకా నయ్యో ఈరోజు అచ్చులు హల్లులే కాబట్టి ఎలాగోలా మేనేజ్ చేసి ప్రాణాలతో బయటపడ్డా. అమ్మో, రేపు ఖచ్చితంగా ఆ సందులు సమోసాల దగ్గరికి వస్తుంది. నా సమాధి కడుతుందిరా. అది కాదురా. అది కాకపోతే ఇది కాకపోతే ఇంకోటి అవుతుంది. అంతేగాని తెలుగు భాష కోసం నేను నా ప్రాణాలు త్యాగం చెయ్యలేను. పంపించే బా, అందరినీ పంపించే. వచ్చాడు చర్చి ఫాదర్. అదేంటి మై సన్స్, ప్రభువు చూపించిన రక్షకులు మీరే అని చెప్పి మిమ్మల్ని నమ్ముకుని వచ్చాం. ఇప్పుడు వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్తాం, ఎలా వెళ్తాం? అయినా ఒక్కరోజుకే నీవిలా భయపడిపోతే 6 నెలల నుంచి అనుభవిస్తున్న వాళ్ళ పరిస్థితి ఒక్కసారి ఆలోచించు మై సన్, ఒక్కసారి ఆలోచించు. పులిహారేం కాదు. ఒరేయ్, ఫాదర్ చెప్పింది కరెక్టేరా. మనమే ఎలాగోలా ఆ రేచల్ ప్రాబ్లంని సాల్వ్ చేసి ఆ అనాథ వితంతువుల ప్రాణాలు కాపాడాలి. రేయ్, నువ్వేం ఆలోచించుకో. అవసరమైతే కాంచనని వాళ్ళమ్మ చంద్రముఖిని కూడా పిలిపించి అందరం కలిసి టీం వర్క్తో దానికి చెక్ పెడదాం. ఓకే ఫాదర్, సరే బా. బా అక్కేది. అరే, వీళ్ళు బెహన్ని అక్కడే ఉంచి ఆ డమ్మీ చేపని తెచ్చినట్టున్నారు చిత్ర. అవును సిస్టర్. ఆ రమ్య మమ్మల్ని మళ్ళీ ఎడగొట్టి డమ్మీ చేపని అట్టుకెళ్ళింది. మేము ముగ్గురం మళ్ళీ ఎట్ట కలుసుకుంటామో, ఎప్పటికీ కలుసుకుంటామో. ఆయనకి డైట్ ఫుడ్ అంటే పడదు నాన్నగారు. అందుకే పుల్కాలు మనిద్దరికి, చపాతీలు ఆయనకి. అయినా ముసలాండ్ అయ్యుండి నేనే డైట్ ఫాలో అవుతున్నా. పోలీస్ అయ్యుండి మీ ఆయన ఫాలో అవ్వలేడా? మా అల్లుడిలా బియ్య బస్తాలా ఉంటే దొంగలు ఎలా పడతాడే? ఏంటి నాన్నగారు? దెయ్యాలు. ఆ దెయ్యాలు ఆ చేపల్లో ఉన్నాయి రమ్య. ఊరుకోండి నాన్నగారు, నువ్వు నీ జోక్సు. నాకే నవ్వు రావట్లేదు. జోక్ కాదే, నిజంగానే ఆ దెయ్యాలు ఆ చేపల్లోనే ఉన్నాయి.
దయ్యాలు మనుషుల్ని ఆవహిస్తాయి కానీ చేపలు ఎక్కడైనా ఆవహిస్తాయా నాన్నగారు? నీ ఫేసు. నేను తెచ్చింది ఒక చేప, మా ఇంట్లోకి వచ్చింది ఒక దెయ్యం. మీ ఆయన తెచ్చింది 3 చేపలు, మీ ఇంట్లోకి వచ్చింది 2 దెయ్యాలు. అంటే అంటే ఇంకో చేప మంచిదేనా? ఆ 3 చేపల్లో దెయ్యాలున్నాయని. పగటిపూట చేపలే రాత్రికి ఆత్మలై ఇలా టార్చర్ చేస్తున్నాయని అర్థం. పద చూపిస్తాను రా. అవును నాన్నగారు, ఒక్క చేపే ఉంది. అంటే ఆల్రెడీ మిగతా 2 చేపలు దెయ్యాలయ్యాయన్నమాట. నాన్నగారు ఆయన వచ్చినట్టున్నారు. టైంకొచ్చాడు, తన్నులు షేర్ చేసుకుంటాడు. ఏంటి అలా ఉన్నావు? అప్పుడే దయ్యాలు వచ్చేసాయా? దయ్యాలు దయ్యాలు ఈ చేపల్లోనే ఉన్నాయండి. చేపల్లో దయ్యాలంటే పిచ్చి మొహమా? దెయ్యాలు నన్ను కుర్రాణి చేయగలేంది, ఆ చేపల్లో ఉండలేవా అల్లుడు? కావాలంటే నువ్వే చూడు. అదేంటి నాన్నగారు, ఇందాక ఒక్క చేపే కదా ఉండింది, ఇప్పుడు ఇంకా 2 చేపలున్నాయేంటి? ఇదేమన్నా విఠలాచారి గారి సినిమానా? చేపల్లో దయ్యాలు చిలకల్లో ప్రాణాలు ఉండటానికి. ఇదిగో నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, తొందరగా తినేసి పడుకుందాం. ఇదిగో మళ్ళీ దయ్యాలు వచ్చాయంటే తిండి నిద్ర ఉండదు, త్వరగా రెడీ చేయి. ఎలా సాధ్యపడింది నాన్నగారు? ఇందాక ఒక్క చేప కదా ఉండింది, ఇప్పుడు 3 ఎలా అయిపోయాయి? మీరు ఎంత చూసినా ఆ చేపలు దయ్యాలు కావు కానీ వచ్చి చేతులు కడుగు. ఓకే నాన్నగారు, గుడ్ నైట్. రమ్య, నేను కూడా మీ రూమ్లోనే పడుకుంటానమ్మా. సర్లే, ఎవరెక్కడ పడుకున్నా ఆ దయ్యాలు అందరినీ టార్చర్ చేస్తాయి. పదండి, అందరం కలిసే తన్నులు తిందాం. కొంచెం పక్క జరిగి పడుకోండి మామగారు. అలాగే అల్లుడు. అమ్మయ్యా. అందరూ వచ్చి పడుకుంటే డోర్ ఎవరు క్లోజ్ చేస్తారు? మేం క్లోజ్ చేస్తాం. అల్లుడు గారు,
చంపేసేటట్టున్నాయి అల్లుడు గారు. అసలు ఈ దయ్యాలకి ఏం కావాలో ఎందుకు మన చిత్త కొడతానో తెలియట్లేదు. అబ్బా ఇంకా నయం, ఆ మూడో దయ్యం కూడా వచ్చుంటే మీ పిస్తోల్ కూడా తీసుకుని ఉండేది. అల్లుడు అటు చూడు. ఒక్క చేపే ఉంది అంటే మిగతా 2 చేపలు ఆ 2 దెయ్యాలే అల్లుడు. అవునండి. తలపేసి తలపేసి చిన్న పిల్లాన్ని చేసి మరీ టార్చర్ చేస్తున్నారు కదే, మనసు మాత్రం ఇంకా ముసల్దేనే. వదిలేయండి ప్లీజ్. వదిలే వాళ్ళమే అయితే వచ్చే వాళ్ళమే కాదు. మీకు మా సీక్రెట్ అర్థమయ్యే వరకు ఈ టార్చర్ తప్పదు. అబ్బా మా పోలీసుల కన్నా ఎక్కువ టార్చర్ చేస్తున్నారమ్మా మీరు. అబ్బా అబ్బా థ్యాంక్ యూ భయ్యా. ఓకే. కిట్టు ఆల్రెడీ వర్కౌట్ స్టార్ట్ చేసుంటాడు. ఇంకా రావట్లేదేంటి? కిట్టు కిట్టు అబ్బా ఏం చేస్తున్నాడు? కాల్ చేస్తాను. రింగ్ అవుతుంది, లిఫ్ట్ చేయట్లేదు. ఇంత పొద్దున్న ఎక్కడికి వెళ్ళుంటాడు? పిన్నికి కాల్ చేస్తాను. నాన్నగారు, నాన్నగారు. అయ్యో నాన్నగారు, నేను దయ్యాన్ని కాదు రమ్యని. అయ్యో ఫోన్ ఏదో మోగుతున్నట్టుంది. మీరు మీ అల్లుడిని లేపండి, నేను వెళ్ళి చూస్తాను. అల్లుడు గారు, అల్లుడు గారు లేవండి. ఇదేంటి పిన్ని కూడా ఎత్తట్లేదు అసలు? బుజ్జి హైదరాబాద్ వచ్చేసినట్టు. బుజ్జి హైదరాబాద్ వచ్చేసినట్టుంది. ఇదేంటి పిన్ని కూడా కాల్ లిఫ్ట్ చేయట్లేదు? బాబాయ్కే కాల్ చేయాలి. థ్యాంక్ గాడ్, పిన్నే కాల్ చేస్తుంది. హలో పిన్ని. బుజ్జి అవుట్డోర్ నుండి వచ్చేసావా? యా, బట్ కిట్టు ఇంట్లో లేడే. నాన్నగారు మా ఇంట్లోనే ఉన్నాడు బుజ్జి, నువ్వు ఇక్కడికే వచ్చే. పర్లేదులే పిన్ని. ఎందుకు బాబాయ్తో హెడేకు? కిట్టుని తొందరగా వచ్చేయమని చెప్పు. ఇక్కడ మ్యాటర్ సీరియస్ గా ఉంది.
నువ్వు అర్జెంట్ కరా. మ్యాటర్ సీరియసా? హలో భయ్యా, మీరు అర్జెంటుగా రిటర్న్ వచ్చేయండి ఒకసారి. ఓకే మేడం, వస్తున్నాను. ఓకే. ఇప్పుడు బాబాని ఎక్కడని వెతకాలి? అన్ని చోట్ల చూశాను. బాబా, నువ్వు ముందు కూర్చో. కిట్టు ఎక్కడ పిన్ని? బాత్రూంలో ఉన్నాడు. ఓ, బాత్రూంలోనా? కిట్టుకి ఏమైనా అయిందా? మ్హూ. మరి సీరియస్ అన్నావు? సీరియస్సే. పిన్ని ప్లీజ్ క్లియర్ గా చెప్పు. హాయ్ బుజ్జి, ఎంతసేపు అయిందే వచ్చి? వీడెవడు పిన్ని? దత్తత తీసుకున్నావా? తానే మా నాన్న, నీకు తాతయ్య. కిట్టువా? మ్. అవును బుజ్జి. ఏంటి పిన్ని, చైల్డ్ ఆర్టిస్ట్ ని తీసుకొచ్చి కామెడీ చేస్తున్నావా? కామెడీ కాదు బుజ్జి, నిజం. అవునరా, నేనే మీ తాతయ్య కిట్టూనే. ఓకే, ఇప్పుడు సీరియస్ గా అడుగుతున్నాను పిన్ని, తాతయ్య ఎక్కడున్నారో చెప్పండి. సీరియస్ గా చెప్తున్నాను బుజ్జి. ఈయనే నాకు నాన్న, నీకు తాతయ్య. ఆ, జరిగింది చూపిస్తేనే కానీ నీ కన్ఫ్యూజన్ క్లియర్ అవదరా. అటు చూడు. ఏముంది అక్కడ? ఎంటీ అక్వేరియమే కదా. ఇప్పుడు మళ్ళీ చూడు. ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది. జంతర్ మంతర్ మంతర్ జంతర్. ఏంటి ఇదంతా నిజమా? అవునరా బుజ్జి, ఇదే నిజం. నేనే మీ తాతయ్యని. మేం సాబ్. ఏయ్, హూ ఆర్ యు? డైరెక్ట్ గా ఇంట్లోకి వచ్చారేంటి? నాన్నగారు, ఇతనే కదా ఆ దయ్యం చేప నీకు అమ్మింది?